ప్రదక్షిణ చేయడం అంటే ప్రణవం చేయడం లాంటిది. అత్యంత విశిష్టమైంది. 108 సార్లు ప్రదక్షిణ చేస్తే శివుడు సంతుష్టుడవుతాడు. సకల పాపాల్ని హరించి వేయగల ఫలితాన్ని ప్రదక్షిణ ఇస్తుంది. ప్రణవం చేయడం వలన, ఓంకారం చేయటం వలన ఎంతటి పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం కేవలం శివ ప్రదక్షిణ వలన కలుగుతుంది. ధనిక, పేద అన్న వ్యత్యాసం లేకుండా సర్వ మానవాళి చేయగలిగింది శివ ప్రదక్షిణ ఒక్కటే. శివునికి ప్రదక్షిణం చేయడం వలన షోడశోపచార పూజ చేసిన పుణ్యం వస్తుంది. సకల పూజ చెయ్యలేనివారు శివునికి ప్రదక్షిణ చేస్తే అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. అయితే శివుడికి ప్రదక్షిణ ఎలా చేస్తే ఫలితం? శివమహాపురాణంలో చెప్పబడిన దాని ప్రకారం నంది దగ్గర నుంచుని నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించి, శివునికి నమస్కరించి, మనకు ఎడంవైపు, శివుడికి కుడివైపు మొదలై క్లాక్ వైజ్గా ప్రదక్షిణలు చెయ్యాలి. శివునికి అభిషేకం చేసిన నీరు ఆయన పానపటం మీదునుంచి జాలువారిన నీరు కిందికి రాలుతుంది. దీన్ని సోమసూత్రం అంటారు. ఎవరూ కూడా సోమసూత్రం దాటకూడదు. అక్కడి వరకు ప్రదక్షిణ చేసి మళ్ళీ అప్రదక్షిణగా వెనక్కి నంది దగ్గరకు వస్తే అది ఒక ప్రదక్షిణ కింద లెక్క. నందికి నమస్కరించి మళ్ళీ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాలి. ఏ పూజలు చేయలేనివారు 108, 1000, 10,000 ఇలా ఎన్ని చేస్తే అంత పాపాన్ని మనం పోగొట్టుకున్నవారమవుతాం. ఈ జన్మలో, పూర్వజన్మలో చేసిన పాపాలను కూడా మనం ప్రదక్షిణాలు చేయడం ద్వారా పరిహరించుకోవచ్చు. విశేషంగా కార్తీక మాసంలో చేసే శివపూజ కోటి జన్మల ఫలాన్ని ఇస్తుందని, ప్రదక్షిణ ఎప్పుడూ గబగబా చేయరాదని భక్తులు చెప్తూ ఉంటారు. దీనికి ఒక కథ కూడా ఉంది. పుష్పదంతుడు అనే ఒక గంధర్వుడు ఉండేవాడు. ఆయన ఒకసారి భూలోకానికి వచ్చాడు. తెలుసో తెలియకో సోమసూత్రను, శివుని నిర్మల్యాన్ని దాటాడు. ఇంకేముంది, గంధర్వుడికి ఎగరగలిగే శక్తి ఉంటుంది. అలా ఎప్పుడైతే దాటాడో ఆయన శక్తి మొత్తం పోయింది. ఆయన జ్ఞానం మొత్తమూ పోయింది. అప్పుడు ఏం చెయ్యాలో అతనికి తెలియరాలేదు. ఈశ్వరుణ్ణి ప్రార్థించి క్షమాపణ వేడుకోవటం వలన ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. శివమహిమ స్తోత్రాన్ని ఆయన రాశారు. శివుడికి అంకితం చేసి కాశీక్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇలా చేయడం వలన మళ్ళీ ఆయన మహిమలు ఆయనకు వచ్చి చేరాయి. అందువల్ల ఎవరైనా తెలియక శివ నిర్మల్యాన్ని దాటినా పుష్పదంతేశ్వరుడు అనే శివలింగాన్ని దర్శించడం వలన ఆ దోషం పోతుంది. లేదా ప్రదక్షిణ క్రమం తెలుసుకుని ప్రదక్షిణ చేయడం వలన కూడా ఆ దోషాన్ని పరిహరించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.